సార్ ఎట్లా ఉంటుంది? మా నర్సంపేట నియోజకవర్గానికి మా ముద్దు బిడ్డ పెద్ది సుదర్శన్ రెడ్డి వస్తే మా కార్యకర్తలతోని ఎట్లా సింపుల్గా ఉంటారంటే ఒక పేద విద్యార్థులు ఎట్లా ఉంటారో, పేద గుడిసెల్లో ఉండే నాయకుడితోనే ఎట్లా కలిసి ఉంటారో అట్లనే మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉంటారు. ఉద్యమంలో పాల్గొన్న మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు పొద్దున్నే ఈ మార్నింగ్ 7:30కి ఈ వార్త వినడం చాలా మా గుండెలు మాకే అసలు మేమే అక్కడ ఆగిపోయి అక్కడ చనిపోవాలని మా పరిస్థితి అయిపోయింది. కానీ 7:30కి గుండెపోటు ఇట్లా రావడం, పెద్ది సుదర్శన్ రెడ్డి సార్కి ఇట్లా అయిపోవడం, ఉద్యమకారుడు మా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా లేకపోవడం మాకు చాలా బాధాకరంగా అయింది. అంతలో రోహిణి హాస్పిటల్కి చేరుకున్నాం. రోహిణి హాస్పిటల్లో కూడా చాలా బాధాకరంగా మాకు, ఎందుకంటే ఇట్లా అయిపోయిందని పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉద్యమంలో పాల్గొన్న నాయకుడు, ఉద్యమంలో అభివృద్ధి కార్యక్రమం ముందు తీసుకునే మా నాయకుడు, మా ప్రజల్లో ఉంటాడు, మా ప్రజల్లో తిరుగుతున్న నాయకుడు, ఎప్పుడైనా మా ప్రజల్లోనే ఉండి మా ప్రజల్లో 24 అవర్సు ఆయన నిద్ర కూడా పోని టైంలో 24 అవర్సు మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మాతోని ఉండి మా నియోజకవర్గానికి ఎట్లా అభివృద్ధి చెందాలి, ఎలా మీరు ఎట్లా బాగుపడితే నేను ఎలా పైకి రావాలి, నాకు అభిమానం పెరగాలని చూసుకోలే. ఆయన అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకోపోవడానికే ప్రయత్నిస్తాడు. కానీ ఇట్లా అహంకారం, దోహం, రౌడీ సీటర్లు ఎప్పుడు మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చేయలేరు. ఎందుకంటే పొద్దున్నే మేము లేవంగానే ఆ వార్త వినంగానే మా గుండెలు అక్కడనే మేమే చనిపోవాలని మా పరిస్థితి వచ్చింది. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అంతలో డాక్టరు మేడము వచ్చి 9 సార్లు ఇట్లా వేయంగానే సార్ మంచిగానే ఉన్నాడు అనగానే మా ప్రాణాలు కూడా కోల్పోనే ఎప్పుడప్పుడే ఎంక్వైరీ తీసుకొని యశోద హాస్పిటల్ తీసుకోపోని నర్సంపేట నుండి ఇక్కడ యశోద హాస్పిటల్ తీసుకొస్తే నాయకులు కూడా కేటీఆర్ సార్ గారు కూడా వస్తారు, హరీష్ రావు గారు వస్తారు, కింగ్ లీడర్ కేటీఆర్ సార్ కూడా వచ్చి మాకు అన్నారు మంచిగానే ఉన్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, ప్రజల్లో కలిసి ఉంటారు, ప్రజల్లో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్తూనే ఉంటారు, ప్రజల్లోనే ఎప్పటికీ అభిమానంగానే ఉంటారని కేటీఆర్ సార్ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. మా ప్రాణాలు ఆయనతో పాటు మా ప్రాణాలు కూడా పోవాలి. కాకపోతే ఆయన ప్రాణాలు ఇప్పుడు వేచి ఉన్నది, మాది కూడా వేచి ఉన్నాయి. కాబట్టి ప్రజల్లోనే తిరిగి ఉండాలి, మళ్ళీ ప్రజల్లోనే అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు వెళ్ళాలి. మా సారు, మా ఉద్యమకారుడు, కేసీఆర్తో పాటు ఉద్యమకారుడు చేసిన పోరాటం చేసిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మాతోనే ఎప్పుడు కలిసి ఉండాలి. మా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా, మాజీ ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా ప్రజలను ఏనాడు తప్పు ప్రచారం కూడా చేయలే, ప్రజల్లోనే కలిసి ఉంటారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఎప్పుడైనా ప్రజల్లో నియోజకవర్గానికి, నర్సంపేట నియోజకవర్గాన్ని ముద్దు బిడ్డ మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఏ ఆపదలో చిన్న ఆపద వచ్చినా కూడా మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు వెంటనే మా దగ్గరికి వచ్చి ఏమైందని చేతి మీద చేతి వేసి కలుపుకునే మా నాయకుడు మాకు కావాలి. కోల్పోకుండా మా నాయకుడు మా ప్రజల్లో తిరగాలి, సేవ చేయాలి. మా ప్రజల్లో మేము నాయకుడుగా మేము అందరం కలిసి మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి మేము కలిసి కట్టుగా మేము ఉండి ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఇప్పుడు ప్రాణాలు కోల్పోవాలని దేవుని ఆశీర్వాదంతో మా మంచిగా వచ్చి మా ప్రజల్లో కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. సో చూస్తున్నా కదా, కార్యకర్తలు కూడా చాలా ఎమోషన్ అవుతున్న పరిస్థితి. పొద్దున ఆ వార్త విన్న తర్వాత చాలామంది షాక్ గురైన తర్వాత ఏదైతే రోహిణి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ మా ప్రాణాలు తిరిగి వచ్చాయి. సో చాలా వరకు సంతోషపడ్డాం. ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది.